ప్రపంచంలో ఎవరిని నమ్మడానికి లేదు. చివరకు కట్టుకున్న భార్యను కూడా. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ సెన్సేషనల్ హత్య యావత్ స్టేట్ ని షేక్ చేసింది. ఎందుకంటే ఓ కిలాడి పకోడీ లేడీ ఏకంగా 2 సార్లు లవ్లో పడింది. కానీ ఆమెది కామం తప్పితే ప్రేమ కాదని ఆమె భర్తకు తెలిసింది. కానీ ఆ లోపే మొగుడిని లేపేసింది నీచురాలు. ఒళ్ళు గగుర్లు పొడిచే ఈ ఘటన ఈ స్టోరీలో చూద్దాం. సౌరభ్ కుమార్ మేరట్ దగ్గరలోని బ్రహ్మపురిలో ఉంటున్నాడు. ఇతని వయసు 29 ఏళ్లు. సౌరభ్ మొదట ఓ నేవీ మర్చెంట్లో పనిచేస్తూ ఉండేవాడు. అయితే 2020లో లండన్ వెళ్ళాడు. ఓ పెద్ద మాల్లో సూపర్వైజర్గా జాయిన్ అయ్యాడు. అయితే తన భార్య ముస్కాన్ 5 ఏళ్ల కూతురు పిహును ఇంటి దగ్గరే ఉంచేవాడు. 4-5 నెలలకోసారి ఇంటికి వచ్చేవాడు. అయితే తన తల్లిదండ్రులతో ఉండాలని సౌరభ్ చెప్పాడు. కానీ భార్య ఒప్పుకోలేదు. తన తల్లిదండ్రుల ఇంటి పక్కనే అద్దెకు తీసుకుంటాను, ఇక్కడే ఉంటానని చెప్పింది. అందుకు సరేననక తప్పలేదు సౌరభ్. ఈ సౌరభ్ ముస్కాన్లు 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అదే కాలనీలో అద్దెకుంటూ ఉద్యోగం చేసుకుంటున్న సౌరభ్కు పడిపోయింది ముస్కాన్. ఇక ఇద్దరిదే ఒకటే కులం కావడంతో పాటు మంచి ఉద్యోగం ఉండడంతో సౌరభ్కు తమ కూతురు ముస్కాన్ ఇచ్చేందుకు ఆమె తల్లిదండ్రులు అభ్యంతరం పెట్టలేదు. అలా వారిద్దరికీ పెళ్ళైంది. వీరికి పీహు అనే కూతురు పుట్టింది. ఇప్పుడు ఆమె వయసు 5 ఏళ్లు. నేవీలో జాబ్ కష్టతరంగా మారడంతో తనకు తెలిసిన వారి ద్వారా లండన్లో ఉద్యోగం సంపాదించాడు సౌరభ్. ఓ పెద్ద మాల్లో సూపర్వైజర్గా జాయిన్ అయ్యాడు. మంచి జీతం వస్తూ ఉండడంతో లండన్లోనే ఉండేవాడు. అప్పుడప్పుడు ఇండియా వచ్చి వెళ్తూ ఉండేవాడు. భార్య కూడా ఉద్యోగం చూసే ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ గత 3 ఏళ్లుగా వేసాల విషయంలో బ్రిటన్ రూల్స్ని టైట్ చేసింది. దీంతో తానే కూతురు కోసం ఓ మంచి ఇల్లు కొనాలి, ఆమె పేరు మీద ఫ్లాట్ కొన్న తర్వాతే ఇక్కడ ఉండి ఏదైనా జాబ్ చేయాలనేది ప్లాన్. 2025 తర్వాత ఇండియాలోనే ఉండాలనుకున్నాడు. అప్పుడప్పుడు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాడు. అయితే ఈ గ్యాప్లో ముస్కాన్ ముదిరిపోయింది. మొదటిసారి ఎంతో ప్రాణమని చెప్పి సౌరభ్ను పెళ్లి చేసుకుంది. కానీ పక్కింట్లో ఉండే సీఏ కుర్రాడు సాహిల్ శుక్లాతో అక్రమందం పెట్టుకుంది. అతని వయసు 28 ఏళ్లు. మొదట్లో మామూలుగా మాట్లాడుకున్న తర్వాత భర్త ఇంట్లో లేకపోవడంతో అతనితో అక్రమందం కొనసాగించింది. తన తల్లిదండ్రులు కాస్త దూరంలో ఉంటారు. దీంతో సాహిల్ నిత్యం ఆమె ఇంట్లోనే ఉండేవాడు. కూతురును స్కూలుకు పంపి ప్రియుడితో ఎంజాయ్ చేసేది. రాత్రి సమయంలో కూడా ఎవరో చూడకుండా సాహిల్ని ఇంటికి పిలిపించుకునేది. కూతురుకు అనుమానం రాకుండా ప్రియుడిని బెడ్రూమ్లోనే ఉంచి గడియ పెట్టేసేది. బూచాడొస్తే పట్టేసుకుంటాడు, నువ్వు తొందరగా పడుకో అని చెప్పేది. పగలేమో స్కూలుకు పంపేది. ఇంకేముంది, అలా మొగుడి కంటే ఎక్కువగా ప్రియుడితోనే గడిపేది. ఉద్యోగం కోసం వెళ్ళినా కూడా రాత్రి సమయంలో సరాసరి ప్రియులకి ఇంటికి వచ్చేసేవాడు శుక్ల. భర్తతో మాత్రం ఏం తెలియనట్లే మాట్లాడేది. మనవరాలను చూసేందుకు సౌరభ్ తల్లిదండ్రులు వచ్చినా కూడా వారిని వెంటనే పంపించేసేది. లేదంటే దగ్గరలోనే ఉన్న తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయేది. ప్రియుడితో ఎంజాయ్ చేసేందుకు అడ్డుగా ఉంటారనేది ఆ నీచురాలి ప్లాన్. అలా 3 ఏళ్ల పాటు కొనసాగించింది నీచురాలు. ఇటు దేశం కాని దేశంలో సౌరభ్ కష్టపడి పనిచేస్తున్నాడు. తన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దనేది అతని బాధ. కానీ ముస్కాన్ బరి తెగించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తినే మోసం చేసింది. అయితే ఫిబ్రవరి 24న సడన్ గా లండన్ నుంచి ఇంటికి వచ్చాడు సౌరభ్. అంతేకాదు భార్యకు కూతురు పిహుకు భారీగా గిఫ్టులు కూడా తీసుకొచ్చాడు. ఎందుకంటే ఫిబ్రవరి 25న భార్య ముస్కాన్ బర్త్డే, ఫిబ్రవరి 28న కూతురి బర్త్డే. భర్త సడన్ గా రావడంతో కంగారు పడింది ముస్కాన్. ఎందుకంటే ప్రియుడికి సంబంధించిన కొన్ని బట్టలు ఇంట్లోనే ఉన్నాయి. అయితే భర్తను బలవంతంగా బాత్రూంలోకి పంపి ప్రియుడి బట్టలు మొత్తం దాచిపెట్టింది. ఇక ప్రియుడైతే ఆ రోజు ఆమెతో లేడు. జాబ్ పని మీద ప్రియుడు వెళ్ళిపోయాడు. ఇక వరుసగా తన తల్లిదండ్రులు బంధువులను ఇంటికి పిలిచి గ్రాండ్గా పుట్టినరోజు వేడుకలు చేశాడు సౌరభ్. వరుసగా వారం రోజుల పాటు అందరితో ఎంజాయ్ చేశాడు. దాదాపుగా ₹1,00,000 పైన ఖర్చు చేశాడు. మొత్తానికి పుట్టినరోజు అయిపోయింది. ఆ తర్వాత రోజు అంటే మార్చి 1న బంధువులంతా ఉన్నా కూడా తన భార్య ఇప్పుడు ఫోన్లో చాట్ చేస్తూ కనిపించడం గమనించాడు సౌరభ్. అంతేకాదు తాను బిజీగా ఉన్న సమయంలో మెసేజ్లు చేస్తూ ఉంది. దూరంగా వెళ్తూ కాల్ చేస్తూ ఉంది. దీంతో అనుమానం వచ్చిన సౌరభ్ భార్య ఫోన్ చెక్ చేశాడు. అందులో ఓ వ్యక్తితో చాటింగ్ చూసి షాక్ తిన్నాడు. బూతు మాటలు, రొమాంటిక్ చాట్లు చూశాడు. బంధువులంతా వెళ్ళగానే భార్యను నిలదీశాడు. ఎందుకంటే పక్కింట్లో ఉండే శుక్లా కూడా సౌరభ్కి తెలుసు. భార్యను చితక్కొట్టాడు. తాను కష్టపడి లండన్లో ఉంటే నువ్వు ఇలాంటి వ్యభిచారం చేస్తావా అంటూ కొట్టాడు. ఇక ముస్కాన్ అయితే బరి తెగించేసింది. నువ్వు నన్ను కొడితే నేను ఊరుకోనని ఏకంగా ప్రియుడిని పిలిపించింది. అతను మొహమాటం లేకుండా విషయం చెప్పాడు. నువ్వు నీ భార్యకు విడాకులు ఇస్తే నేను ముస్కాన్ని పెళ్లి చేసుకుంటాను, నువ్వు నీ కూతురిని తీసుకెళ్ళు, లేదంటే మాకిచ్చినా పర్వాలేదన్నాడు. దీంతో భార్యను తీవ్రంగా మరోసారి కొట్టాడు. ఆమె తల్లిదండ్రులను పిలిచి విషయం చెప్పాడు. తానెందుకు విడాకులు ఇవ్వాలి, నీ కారణంగా నా కూతురి జీవితం నాశనం అవుతుందని అన్నాడు. విడాకులు ఇచ్చేందుకు సౌరభ్ ఇష్టపడలేదు. వాస్తవానికి ఆమె వెళ్ళిపోతానన్నప్పుడు వదిలేస్తే సరిపోయేదేమో. కానీ కూతురు కోసం ఆలోచించాడు. లేదంటే భార్య లేచిపోతే పరువు పోతుందని భయపడ్డాడు.
ఇక మరోవైపు ముస్కాన్ తల్లిదండ్రులు కూడా కూతురునే తప్పుపట్టారు. ఆమెకు గడ్డి పెట్టి సౌరభ్తోనే ఉంటానని చెప్పేలా ఒప్పించారు. కానీ ముస్కాన్కు మాత్రం ప్రియుడంటేనే ఇష్టం. ఒక్క నిమిషం కూడా సౌరభ్తో ఉండేందుకు ఇష్టపడలేదు. తల్లిదండ్రులు బంధువులు తిట్టడంతో సరేనంది. అయితే ఇంట్లో మాత్రం భార్యతో గొడవ పడుతూనే ఉండేవాడు సౌరభ్. పద్ధతిగా ఉండాలని నిత్యం చెప్పేవాడు. అంతేకాదు తాను ఇక లండన్ వెళ్ళను, ఇక్కడే ఉంటాను, మనం వేరే చోటకు వెళ్ళిపోదాం, కూతురిని జాగ్రత్తగా చూసుకుందామని చెప్పాడు. దీంతో ముస్కాన్ రగిలిపోయింది. ప్రియుడికి చెప్పుకొని ఫోన్లోనే ఏడ్చేసింది. ఏం చేయాలని ఆలోచిస్తూనే ఓ చెత్త ఆలోచన చేసుకున్నారు. సౌరభ్ను చంపేద్దామని చెప్పాడు ఆమె ప్రియుడు శుక్ల. అందుకు ఏమాత్రం సంకోచించకుండా సరేనంది ముస్కాన్. చంపిన తర్వాత మనం పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేద్దామని సలహా ఇచ్చింది. అందుకోసం మత్తు మాత్రలు తీసుకొచ్చాడు శుక్ల. వాటిని భర్తకి ఇచ్చిన తర్వాత తనను పిలవాలని చెప్పాడు. ఇక సర్వం సిద్ధం చేసుకుంది ముస్కాన్. కూతురికి తొందరగా భోజనం పెట్టింది, నిద్రపుచ్చేసింది. ఆ తర్వాత బయట నుంచి ఇంటికి వచ్చిన భర్తకు నిద్రమాతలు కలిపిన భోజనాన్ని పెట్టింది. అది తిన్న సౌరభ్ వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. నిద్రలోకి జారుకోగానే రాత్రి 11 గంటలకు ప్రియుడు శుక్లాకు కాల్ చేసి చెప్పింది. అంతే, వెంటనే వచ్చిన శుక్ల తన ప్రియురాల చేతికి ఓ కత్తిచ్చాడు. తాను పదునైన కత్తిని తీసుకున్నాడు. ఇద్దరూ పడుకున్న సౌరభ్ ఛాతీపై పదే పదే పొడిచి దారుణంగా చంపారు. మొత్తానికి అనుకున్నది చేశారు. ఆ తర్వాత రాత్రి సమయంలోనే సౌరభ్ మృతదేహాన్ని 15 ముక్కలు చేశారు. బాత్రూంలో ఏట మాంసంలా నరికి కవర్స్లో ప్యాక్ చేసేశారు. ఇక మరునాడు ఉదయాన్నే బయటికి వెళ్ళిన శుక్ల సంచుల్లో కొంత మట్టిని తెచ్చాడు. ఆ తర్వాత ఓ సిమెంట్ బస్తాను కూడా తీసుకొచ్చాడు. సౌరభ్ ఇంట్లో ఉన్న ఓ నీటి డ్రమ్ములో మృతదేహం తాలూకు మొక్కలను పడేశాడు. ఆ తర్వాత సిమెంట్ని వేసి వాటర్ పోశారు. అది గట్టిపడింది. దాన్ని బయటకు తీసుకెళ్లి మూలన పెట్టారు. దానిపై మళ్ళీ మట్టిని పోశారు. ఎందుకంటే అది చెత్త డబ్బా అనుకోవాలనేది వారి ప్లాన్. ఇక స్మెల్ బయటకు రాకుండా దానిపై మూత కూడా పెట్టేశారు. అదే రోజు సాయంత్రం తన కూతురుని తీసుకుని వేగంగా అదే కాలనీలో ఉంటున్న తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళింది. తాను సౌరభ్ సిమ్లా వెళ్తున్నాం, 5 రోజుల్లో తిరిగి వస్తాం, అప్పటి వరకు పాప జాగ్రత్త అని చెప్పింది. ఆయన మనసు బాగాలేదు, కాస్త మనశ్శాంతిగా ఉంటుందని సిమ్లా తీసుకెళ్తున్నాడు. నేను కూడా సరేనన్నానని తల్లిదండ్రులకు చెప్పింది. తన అల్లుడు నిజంగానే ఈ గొడవలన్నీ మరిచిపోయేందుకు తీసుకెళ్తున్నాడని భావించారు ఆ తల్లిదండ్రులు. అయితే లండన్ నుంచి వచ్చిన తర్వాత 6 లక్షల రూపాయలు ఇంట్లో పెట్టాడు సౌరభ్. అందులో 2 లక్షల రూపాయలు తీసుకొని ప్రియుడు శుక్లాతో సిమ్లాకెళ్ళింది ముస్కాన్. అక్కడ ఇద్దరు సౌరభ్ను సక్సెస్ఫుల్గా చంపినందుకు శృంగార పండగ చేసుకున్నారు. బాగా ఎంజాయ్ చేసిన తర్వాత మరో ఆలోచన చేశారు. ఈ విషయాన్ని ఎలాగైనా సరే మీ నాన్నకు నిజం చెప్పేయమని సలహా ఇచ్చాడు. ఇవాళ కాకపోతే రేపైనా బయటపడుతుంది విషయం. మీ నాన్నకు విషయం చెప్పు, ఆయన పోలీసుల దగ్గరకు తీసుకెళ్ళమని. ఆ తర్వాత మనల్ని అరెస్ట్ చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి బ్రతుకుతాం. నాకు CA జాబ్ ఉంది, ఢిల్లీ వెళ్ళి కలిసి బ్రతుకుదామని చెప్పాడు. ఇక ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చింది ముస్కాన్. వచ్చి రాగానే అల్లుడు ఎక్కడమ్మా అని ముస్కాన్ తండ్రి ప్రమోద్ అడిగాడు. ఆమె ఏమాత్రం తటపటాయించకుండా నేను శుక్లా చంపేశామని చెప్పింది. అంతేకాదు ఇంటికి తీసుకెళ్లి డ్రమ్ములో ఉన్న మృతదేహాన్ని కూడా చూపించింది. అది చూడగానే వణికిపోయాడు తండ్రి. ఆమె చెప్పకముందే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిపోయాడు. కూతురు చేసిన హత్య గురించి చెప్పడంతో పోలీసులే షాక్ అయిపోయారు. క్లూస్ టీంతో వచ్చిన పోలీసులు డ్రమ్ముని బ్రేక్ చేయగా మృతదేహం కనిపించింది. ఆ డ్రమ్తో పాటే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం చేయించారు. ఇక ముస్కాన్ శుక్లాలు సంతోషంగా జైలుకి వెళ్ళిపోయారు. ఎందుకంటే తమకు 3 నెలల తర్వాత బెయిల్ వస్తుందనేది వారి ధీమా. ఒక్కగానొక్క కొడుకు ప్రేమ పెళ్లి వద్దంటే చేసుకున్నాడని సౌరభ్ తల్లిదండ్రులు మున్నాల్లాల్, రేణులు కన్నీరు మున్నీరయ్యారు. అయితే ఎంత నేరం చేసినా ఆ నీచుల్లో ఏమాత్రం బాధ లేదు. జైలుకి వెళ్తున్నామన్న భయం కూడా లేదు. ముస్కాన్ నువ్వే నాకు ప్రాణమని ముందు సౌరభ్ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కామం కోసం శుక్లాని ప్రేమించి భర్తను చంపేసింది. కానీ శుక్లా కంటే మరొకడు దొరికితే ఆ శుక్లాగాడు కూడా ఇలానే సమయపోతాడనలో సందేహమే లేదు. అందుకే ఇలాంటి నీచమైన పనులు చేయకూడదు. పిల్లల బంగారు జీవితాలను నాశనం చేయొద్దని పోలీసులే చెబుతున్నారు. మరి ముస్కాన్ శుక్లాలను ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. एक मिनट ऊपर। अरे मुस्कान ऊपर देखो, ऊपर देखो। अब शर्म मत करो, ऊपर करो। अब तो मुस्कान को आराम से करो। हाँ बस अब आराम से जेल में जाकर आराम से। किसका मोबाइल है भैया? नीचे कर लो यार, चेहरा ऊपर कर। हीरो चेहरा ऊपर कर। जाओ शिमला बैठा ले ढोंगी बाबा। हाँ ऊपर कर। चलो चलो। हाँ भाई ढोंगी बाबा, ओए ढोंगी बाबा।